వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసిన్. మహానాడులో రూరల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి విధానం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా ఆయన చెప్పినటువంటి మాటల్ని చర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టికెట్లు ఇవ్వండి ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా. ప్రధానంగా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తకు నాయకుడిగా మార్చాలి అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలకు పెద్దపీట వేయాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రధానంగా తీసుకుంటే పార్టీలు అంటే అధికారంలో ఉండేటప్పుడు నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్తలే పార్టీకి శాశ్వతం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్ అయితే వైరల్గా మారింది. కార్యకర్తలో ఒక నూతన ఉత్సాహానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహానికి కూడా కారణమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలు ఇంతవరకు అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా తెలుగుదేశం పార్టీలో 70% నాయకత్వం ఉండేది ప్రస్తుతం వైసీపీ నుంచి గతంలో గెలిచినటువంటి నాయకులే. ఇది కాదనలేని సత్యం, వాస్తవం కూడా. సబ్జెక్ట్ టు బి కరెక్షన్, అది 70 నుంచి కొంచెం అటు ఇటుగా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే వాస్తవంగా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులు, ఎందుకంటే కార్పొరేటర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు కాబట్టి క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులు కొంత దిగువ శ్రేణి నాయకులుగానే కొనసాగుతూ ఉన్నారు. కొంత వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉందా అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఉంది అని చెప్పొచ్చు. ఈ అసంతృప్తిని దూరం చేసేటువంటి లైన్ ఏదైతే ఉందో అది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు అంటే అది కాదనని సత్యం. నిజంగానే ఈ అసంతృప్తి దూరం చేసేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి ఒక కామెంట్, గెలిపించి తీరాలి, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారే పార్టీకి సొంతం, వారిని గెలిపించి తీరాలి, వారిని నాయకులుగా మార్చాలి అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఇదైతే కార్యకర్తలు ఒక నూతన జోష్ని, నూతన ఉత్సాహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేకెత్తించింది. వారికే ఇవ్వండి సార్ పదవులు, వారిని మేము గెలిపిస్తాం ఎమ్మెల్యేలుగా, ఇది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా తన తరపున ఇచ్చినటువంటి పిలుపు అంటూ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. దీని మీద మనతో పాటు కార్యకర్త మరి బర్నాబాస్ ఉన్నారు, వారికి ఫోన్ చేసి మాట్లాడదాం, వారు ఏమంటారు మీద. సో ఎవరైతే మరి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వారిని అభ్యర్థులుగా ప్రకటించండి, గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకుంటారని. సో ఎలా అనిపిస్తుంది ఈ కామెంట్, దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఇది శ్రీధరానికి అయితే కొత్త కాదు. ఎందుకంటే ఎప్పుడంటే ఆయన కార్యకర్తలని గుర్తించే వ్యక్తి. ఎందుకంటే కార్యకర్త పడ్డ కష్టం, ఒక కార్యకర్తగా ఆయన పనిచేసి ఈ రోజు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాడంటే కార్యకర్తలతో మమేకమయ్యి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడనమాట. ఎంతో దూరమైన కార్యకర్త కోసం ఎంత దూరమైన పోతాడు. దాని వల్ల ఈ రూరల్లో జరిగేది రాష్ట్రం అంతా కూడా జరగాలని చెప్పి ఒక ఆలోచన మేరకు అతని మనసులో ఉన్న మాటని ఆయన మహానాడులో చెప్పడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలని విస్మరించకూడదని చెప్పి తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు జై కార్యకర్తని ఆరవడం కూడా జరిగింది. ప్రకటించే విషయంలో నా జోక్యం ఉండదు అని కూడా చెప్పారు. ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జనాల్లో తిరిగినప్పుడు వాళ్ళని గుర్తించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ప్రజలకు ఉపయోగపడతారు, జనాలకు అందుబాటులో ఉంటారు, ఫోన్ చేస్తే మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు శ్రీధర్ అన్న చూడండి, ఒకవేళ ఫోన్ చేసినప్పుడు ఆయన ఏదన్నా పనిలో ఉన్నా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తాడు. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాడో కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అదే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళని గుర్తించి, అంటే పని చేయకపోయిన వాళ్ళకి కూడా నేను రికమెండేషన్ చేస్తే మీరు ఇవ్వండి అనేది కాదు. నా జోక్యమే ఉండదని అంటే దానికి గట్స్ కావాలా.
అవును. మీరే ఎంక్వైరీ చేసుకొని మీరే కష్టపడ్డ కార్యకర్తకు పేర్లు ఇవ్వండి, గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అవును, ఓకే. అలాగే ఏమన్నా అసంతృప్తి ఏదైనా కార్యకర్తలు అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అనేది అవునన్నా కాదన్నా ప్రస్తుతం కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇట్లా ఉండడం వల్ల ఏదన్నా ఎక్కడన్నా అసంతృప్తి ఉన్నా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కదా, దీనివల్ల ఏమంటారు మీరు? 100% ఉంటుందండి. అంటే అటు నుంచి వచ్చారు ఇటు నుంచి వచ్చారు కదా, ప్రజల్లో ఉండాలి వాళ్ళకి. ఓకే. అన్న కష్టకాలంలో చాలా మంది ఫైట్ చేశారు. 16 నెలల ముందు వచ్చేసేసి ఆనాటి ప్రభుత్వాన్ని ఎదుర్కొని వచ్చినప్పుడు ఆయన చాలా మంది నడిచారు. జనాల్లో ఎవరున్నారు? ఆయన చెప్తాడు కదా, నా దేవుడు నేను మాటలు చెప్తాను, నేను కూడా మీకు తీయగా మాటలు చెప్తా, మీరు జనాల్లో లేకపోతే నేనేం చేయలేను. గతంలో కూడా చాలా మందిని ఈ విధంగా గెలిపించినటువంటి పరిస్థితి రూరల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా 100% నిన్న కూడా చెప్పాడు కదా, 100% మీరు ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నాది. అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరూ కూడా చెప్పాడు కదా. ఎలా ఉంది కార్యకర్తలు ఈ జోష్? బాగా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో కొత్త జోష్ వచ్చిందంటారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మాట కార్యకర్తలు కొత్త జోష్ తెచ్చింది. రూరల్ నియోజకవర్గం వచ్చిన జోష్ రాష్ట్రం అంతా బాగింది. ఓకే, ఒక్కసారి ఒక ఊపు వచ్చింది. మేము చూస్తా ఉంటే నిద్రమూర్తులు కూడా వదిలిపోయినాయి అందరికి మత్తు వదిలిందంటారా? అవునవును. ఓకే, రైట్. ఫన్నీ కామెంట్ అయినా కూడా మీరు చెప్పినట్టు నిద్రమత్తు అనేది కాదు, కానీ జనాల్లో జోష్ అయితే భారీగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. కష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పని చేయాలని చెప్పి ఆలోచనలోకి వచ్చి పరిగిస్తుంటారు. ఇంకా కష్టపడిన వాడు కూడా కష్టపడాలనే ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సో కార్యకర్తలే పార్టీకి సొంతం, వాళ్ళని గెలిపించి తీరాలి, అభ్యర్థులను మీరు డిసైడ్ చేయండి, గెలిపించే బాధ్యత నాది అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి ఈ మాట నాదే కాదు మా పార్టీ ఎమ్మెల్యేలది అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి ఈ మాట కార్యకర్తల్లో నయా జోష్ నింపిందని చెప్పొచ్చు. అలాగే పార్టీ అధినేత కూడా ఆయన ప్రశంసించినటువంటి సందర్భం ఇది. ఇవాటి ప్రత్యేక రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ కామెంట్ మీద మీ అభిప్రాయం, కార్యకర్తలే పార్టీకి సొంతం అనేటువంటి కామెంట్ మీద మీ అభిప్రాయం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.